దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి. సో ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డ పేరు వస్తుందంటే డబ్బుల కోసం వేషాలు వేసుకునే వాళ్ళు, డబ్బుల కోసం ట్రాన్స్జెండర్గా వేషాలు వేసుకునేసి దౌర్జన్యాలు, దొంగతనాలు ఇవన్నీ చేస్తుంటారు కదా. వాళ్ళు చేసిన తప్పుకి మొత్తం అందరూ తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాదు, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని మాత్రమే శిక్షించండి. ఒక్క తప్పు చేసిన దానికి మొత్తం ట్రాన్స్జెండర్ మొత్తం శిక్షించడమో తప్పు పడడమో తప్పు. సో ఫైనల్గా ఏం చెప్తారు మేడం? నిజంగా ఇలాంటి మహిళలాగా మిమ్మల్ని చూసి కుళ్ళుకుని ఆడవాళ్ళు ఉంటారని. కుళ్ళుకుని ఆడవాళ్ళు అంటే నాకే వచ్చింది కుళ్ళు. ఇదేంటి తేడాగా ఉంది, భలే ఉంది అనిపించింది నాకే. కానీ కలర్ తక్కువ ఉంది, కొంచెం మనిషి గ్లామర్గా ఉంది, చూడగానే బాగుంది. అంటే ఒక మహిళగా, అంటే ఒక హోమ్లీ గర్ల్గా ఇటువంటి లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో వచ్చి నేను ఫస్ట్ ఎవరా చెప్పేదని వచ్చా. తీరా చూస్తే ఈ అమ్మాయా కాదా పరీక్షించాను. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిగా పుట్టి అమ్మాయి లక్షణాలు వచ్చి ప్రతి ఒక్క పేరెంట్స్కి, అంటే తన కన్న వాళ్ళకి, తోడపుట్టిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ దూరం అయ్యి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పినట్టు నిజమే. ఇప్పుడు వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డే కదా. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోతే బయట సమాజం ఎంకరేజ్ చేస్తుందా? చేయదు కదా. ఫస్ట్ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు, ఆ పేరే బయట మొత్తం మోగుతుంది. అలాగే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయండి అమ్మా. ట్రాన్స్జెండర్స్ కదా, వీళ్ళకి లక్షణాలు మారినాయి, వీళ్ళకి కళలు మారినాయి, ఇవి మారినని ఏ తల్లి కూడా ఇటువంటి లేడీస్ని కానీ ఇటువంటి వాళ్ళని కానీ దూరం పెట్టొద్దు. ఎందుకంటే వీళ్ళు రేపటి రోజున వీళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అర్ధనారీశ్వరులు అంటారు వీళ్ళనే. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ తల్లిదండ్రులు కూడా వీళ్ళని దూరం పెట్టద్దు. ఏ ఫ్రెండ్స్, ఏ తోడబుట్టిన వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఉందా? ఈ అమ్మాయి సినిమాలో ట్రై చేస్తుందంట. మరి సినిమాలో వచ్చింది కదా, అమ్మాయి లక్షణాలు అన్నీ ఉన్నాయి కదా, సినిమాల్లో వస్తుంది అమ్మాయి. అది అందుకని ఎంకరేజ్ చేద్దాం. అవకాశాలు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అవకాశాలు అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మేడం మీరు ఉండండి. మీరు ఎక్కువగా ప్రేమ గురించి, అబ్బాయిల గురించి మాట్లాడతారు కాబట్టి వీళ్ళని కూడా కొందరు ప్రేమించి మోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వీళ్ళ తప్పు. ఎందుకంటే వీళ్ళకి ప్రేమలు ఉండవు, వీళ్ళకి మనసు ఉంటుంది, కానీ వీళ్ళని ఎవరు ప్రేమించరు, వీళ్ళని ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, వీళ్ళతోటి ఎవరు లైఫ్ లాంగ్ ఉండరు. ఎందుకనంటే ఒక అమ్మాయి కాదు, ఒక ట్రాన్స్జెండర్ అనే ఉద్దేశం అవతల వ్యక్తులు పడిపోతుంది. వాళ్ళు ఏంటంటే డబ్బుందా, వాడుకున్నామా, వదిలేసామా, ఈ రకంగా ఉంటారు. కానీ వీళ్ళతోటి పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళతోటి లైఫ్ లీడ్ చేసి వీళ్ళతోటి పిల్లల్ని ఎవరు కనరు. కానీ కనగలిగేటటువంటి స్టామినా, కనగలిగేటటువంటి పవర్ వీళ్ళ బాడీలో ఉన్న అవతల వ్యక్తులు నమ్మరు. ఈ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారనుకో, అదేంట్రా అటువంటి ఉద్దేశం ఏ అబ్బాయిలో రావద్దు. జస్ట్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి, అందరినీ ఒప్పించండి. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని అన్ని తెలిసి అలా ఎందుకు మోసపోతున్నారు అనుకోవచ్చు. తప్పు వీళ్ళదే అంటారా? తప్పు వాళ్ళదే కాదు, చేసేవాళ్ళు కూడా తప్పు ఉంది. కానీ వాళ్ళకి మోసపోక తప్పు మాదని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఒక అబ్బాయి నమ్ముతారంటే పేరెంట్స్కి దూరంగా ఉంటారు, సమాజానికి దూరంగా ఉంటారు. సో ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రేమ చూపిస్తే అది నిజమైన ప్రేమను నమ్ముతారు. కాబట్టి వాడు మోసం చేస్తారని చెప్పేసి ఎవరు కలగంటారు, మోసం చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు చూపించే ప్రేమ నిజమని నమ్ముతారు. సో మోసపోయిన తర్వాత తెలుస్తుంది నిజంగా మోసం చేశారని. సో అంటే వాళ్ళు ఆస్తి గురించి, అంటే కొంచెం మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వాడుకోవడానికి వస్తున్నారని చెప్పి చూస్తున్నాం, సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి. మీరు ఏం చెప్తారు దాని గురించి? ఫైనల్ అబ్బాయిలకి అంతా ఒకటే చెప్తున్నా, చేసే వాళ్ళు జెన్యున్గా లవ్ చేయండి. సో మేము ట్రాన్స్జెండర్ అని తెలిసే మా దగ్గరికి వస్తారు. సో కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్వి, నీతో బయట తిరగాలంటే మాకు క్షేమంగా ఉంది, నేను చెప్పుకోవాలంటే మాకు క్షేమంగా ఉంది అంటే మా దగ్గర ముందే రాకుండా ఉండాలి కదా. మా డబ్బులు తీసుకునేటప్పుడు మీకు అది కనిపించదు, మాతో ఉన్నప్పుడు మీకు కనిపించదు. సో బయట తిరిగేదానికి మాత్రమో లేదంటే బయట పబ్లిసిటీ రావడానికి కోసం అప్పుడు మాత్రమే మీకు ట్రాన్స్జెండర్ గుర్తుకొస్తుందా? సో నిజాయితీగా లవ్ చేస్తే దగ్గరికి రండి, లేదంటే వదిలేండి. మేము బతుకుంటాము. మేము బాగా బతికేటప్పుడు మా లైఫ్లోకి వచ్చేసి మా లైఫ్ని డిస్టర్బ్ చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఓకే, మీ లైఫ్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? మీరు చెప్పాలనుకుంటే చెప్పుకోండి. లవ్ ఫెయిల్యూర్ కానీ లవ్ స్టోరీ కానీ ఏది లేదా? చేశాను, ఫస్ట్లో అది ఫెయిల్ అయిపోయింది. అంటే సింగిల్గా ఉన్నాను, రెడీ మింగిల్ రెడీనా ఇప్పుడు లవ్కి? ఓకే ఓకే థ్యాంక్ యూ.